బిడ్డలారా, ఆయన పిలిచాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఆ నమ్మకుంటే లోపడిపోతాం. మరి గబుక్కన రమ్మంటున్నారు, బాగానే ఉంది, మరి రేపొద్దున మా పరిస్థితి ఏంటి? హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మై ఎక్స్పెండిచర్ హల్లెలూయా అన్నమంటాడు. నమ్మకం లేదని. నీ విశ్వాసము నిజమైనదైతే నువ్వు ఆయన పిలుపుకు లోపడతావు. నాకు ఇష్టమే కదండి, మరి కొన్ని పరిస్థితులను బట్టండి ఇవన్నీ మాట్లాడుతున్నామంటే నీకు సమర్పణ లేదు, విధేయత లేదు, ఇవన్నీ కదా, అసలు విశ్వాసం లేదు. పెద్ద పెద్ద మాటలేం వద్దు, సింపుల్, విశ్వాసం లేదు. కనుక నా ప్రశ్న, నీ విశ్వాసము నీకు స్థిరబుద్ధినిచ్చిందా? రెండవ ప్రశ్న, నీ విశ్వాసము పిలుపుకు లోబడేలా చేస్తోందా? ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నావా? ఇంకా లాభ నష్టాలు బేరీజు వేస్తున్నావా? అంటే యాక్చువల్గా నాకు సేవ అంటే ఇష్టం కానండి, మరి ఈ మరీ ఏముంది? హల్లెలూయా. నీకు యేసు ప్రభు మీద విశ్వాసం నిజమైతే, నీకు ఆయన పిలుపు తేటబడిన తర్వాత తాత్సారం చేస్తున్నామంటే నీకు విశ్వాసం లేదో? ఒక సంఘ కాపరిగా, ఆత్మీయ తండ్రిగా మీ పట్ల నా ఫీలింగ్ ఏంటి తెలిసిన? మీరందరూ దేవుని విశ్వాసము కలిగిన వారే కనుక పిలుపుకు లోబడే విశ్వాసం మీకు రావాలని కోరుకుంటున్నాను. స్థిరబుద్ధి గల వారు అయిపోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్.